ఎంత వచ్చేది లెక్క రాత్రి కల్లా బొట్లు పెట్టినందుకు? ఎంత వచ్చేది 200. చూడు అట్లా 200 వచ్చేది అని చెప్పి వాళ్ళు కిడ్నాపులు చేయడం మొదలెట్టారంట. మన బొట్లు మొత్తం కలిపి పెడుతున్నారంట, చిన్నపిల్లలు ఎత్తుకొని పోతున్నారంట. ఎవరన్నా లేదే? ఏమో నేనైతే కనుక పెట్టించుకుని గంట అయింది, బని అయితే ఇప్పటిదాకా కింద వాళ్ళే. ఏమో మంచిది అన్నట్టే ఉంది. ఇదో నిన్న స్వామి కనిపించి నీకు 200 లెక్కమని చెప్పినాడు. బొట్టు పెట్టి ఆమె ఉంటుంది. ఆమె ఏం పేరు నీ పేరు? సుంకమ్మ. ఊరి సుంకమ్మ కదా, ఆయన అంకమ్మ అని చెప్పినట్టున్నాడు. సుంకమ్మలే. సుంకమ్మేనా? సరే తీసుకొని పండగ చేసుకో. బొట్టు పెట్టినావు కదా, నాకు జీవితంలో ఇప్పటిదాకా అందరు కనపడని బొట్లు పెట్టినారు, నువ్వు ఒకదాన్ని కనిపించే బొట్టు పెట్టినావు. సరేనా? లెక్క పర్లేదులే అన్నాడు. ఓ 200కేనా? ఊరిని అవ్వకు పెట్టినాడంటే గొప్ప కడుపు నిండిచ్చిందంటే. అంతే అంటావా? కష్టపడుతున్నావు ఈ వయసులో కూడా. ఆనందం. కొడుకు బో పెట్టాడు స్వామి. కొడుకు పోయేటాడా? పెట్టాడు, మాట్లాడు. అందుకోసమే అన్న 5 రూపాయలకు భోజనం పెడుతుంది నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి మా ఊర్లో లేదు, అడవిలో పెట్టలేరు కదా. ఆడబెడతాను లేదు స్వామి. పెట్టలేదా? అట నాకు లేదు, మళ్ళీ ఓట్లు లేరు వచ్చే సంవత్సరం. ఓట్లు వేసేదానికి దరిద్రం. వద్దులే మనది మనం రాయలసీమ వాళ్ళం కాబట్టి మనకు జగం ఇష్టము. వాళ్ళకి ఆ పక్కలకు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇష్టం. వాళ్ళు మన గొడవలు చేస్తారు మళ్ళీ వచ్చి. అసలు బొట్లు కూడా పెట్టించుకోరు కొంతమంది వచ్చి. తల్లి నాయన. సరేనా? పోయొచ్చావా?